జిగేల్ రాణి వచ్చిందంటే జిగేల్ జిగేల్ ముచ్చట్లు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగేలని వార్తలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. అవ్వతాతలకు సంబరంగా షష్ఠి పూర్తి చేసిర్రు, మళ్ళా ఉపాధి హామీ కూలోళ్ళు కలిసి. పంట కొడుర్రి అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ అన్న మీద ఏటు అన్న మస్తు బాధపడుతున్నాడు, అందరికి ఎరకైటట్టు. నీళ్ళ కోసం తమిళనాడు ఒక్కల ఆట, అస్సలు దొరుకుతలేవంట నీళ్లు ఏ ఒక్క పూట. గిరగిర తిప్పిండు అన్న బండి, పోలీసులు పెట్టిర్రు కేసు దగ్గరుండి. సర్కార్ బడిలా ఒక్కటే క్లాస్ లా చాలా మంది పిల్లలు ఉంటారు. గన్లా ఒక్కరు ఒక్కొక్క లెక్క ఉంటారు. ఒకరు గంట సేపు చదివితే ఇంకా కొందరు 12 గంటలు చదువుతారు. గంట చదివినా 12 గంటలు చదివినా ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే గాలే తోపు. అయితే ఎక్కువసేపు చదివినా తక్కువ మార్కులు వచ్చినాయని తతిమ పిల్లలు ఇక ఎట్లయితే ఫీల్ అవుతారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్లనే ఫీల్ అవుతున్నాడు. తమిళనాడు తాజా ముఖ్యమంత్రి విజయ్ తలపతి సారు మరి రాజకీయాలలో చక్రం తిప్పుతున్నాడా లేకపోతే వాతావరణం పరిస్థితి సార్కు గట్ల చూపిస్తున్నదా అసలు సమజైతలేదు. అవు మళ్ళా ఎటు తిరిగినా సార్కే లాభం అవుతున్నది. ఇక ఇప్పుడేం లాభం అయ్యిందంటారా, అన్నా డిఎంకే పార్టీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసిర్రు. ఇక రాజీనామా చేసినాక మొత్తం మీద అయితే గా పార్టీకి బాయ్ బాయ్ చెప్పి టీవీకే పార్టీలో షేరిక్ అయ్యిర్రు. தாராபுரம் சட்டமன்ற தொகுதி மாண்புமிகு உறுப்பினர் திருமதி கோ சத்யபாமா, மதுராந்தகம் சட்டமன்ற தொகுதி மாண்புமிகு உறுப்பினர் திருமதி கே மரகதம் குமரவேல், பெருந்துறை சட்டமன்ற தொகுதி மாண்புமிகு உறுப்பினர் திரு எஸ் ஜெயக்குமார் ஆகிய 3 உறுப்பினர்களும் 25/5/2026 முதல் தாங்கள் சட்டமன்ற பேரவை உறுப்பினர் பதவியிலிருந்து விலகிக் கொள்வதாக தெரிவித்து முறைப்படி கடிதம் அளித்துள்ளனர். అగో చూసిరు కదా, టీవీకే మంత్రి అర్జున సారు సమక్షంలో కండువలైతే కప్పుకోవచ్చే. ఇక ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తే మళ్ళీ ఎవరు గెలుస్తారో ఏమో గాని మొత్తం మీద అయితే ఇక రాజకీయం సుడి మొత్తము విజయ్ సారు చుట్టే తిరుగుతున్నదాడ. పార్టీ పెట్టి 3 ఏళ్ళ మొత్తం మీద అయితే సీఎం అయ్యిండు. ఇక సారు విజయం చూసి దేశంలో ఉన్న పబ్లిక్కే కాదు పవన్ కళ్యాణ్ సారు కూడా మస్తు పరిశాన్ అవుతున్నాడు. ఇక తాపకొకసారి గిట్ల మనసులున్న మాట బయట పెడుతున్నాడు. జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను. ఈ మధ్యన వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ విన్నారు కదా, మండు టెండల 15 ఏళ్ళు రోడ్ల మీద తిరిగినా కానీ నన్ను ముఖ్యమంత్రిని చేయలేరు. 3 ఏళ్ళ కటౌట్లు పెట్టుకొని ఖతర్నాక్ తిరిగితే గాళ్ళు ముఖ్యమంత్రిని చేసిర్రు అని చెప్పి అనబట్టే ఇక సారు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. మనకు జ్వరం వచ్చినా, సలొచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా ఏం చేస్తాం? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీదా డాక్టర్ దగ్గరికి పోతాం కదా. కానీ కుక్కలకు నక్కలకు జ్వరం వస్తే ఎట్లా? గవి కూడా డాక్టర్ దగ్గరికి పోవు కదా. అందుకే తమిళనాడు అడవి ఆఫీసర్లు గీ పని చేసిర్రు. ఈ 6 దినాల సంది కొడుతున్న ఎండలకు మనకే వశపడతలేదు. ఇక మూగజీవులకు ఇంకేం వశపడుతుంది చెప్పుండ్రి. తమిళనాడు రాష్ట్రంలో ఓ అడవిలా యోగి ఏనుగు వడదెబ్బ దాకి మొత్తం మీద అయితే పానము అంతా ఆగమాగమయ్యింది. ఇక ఈ ఏనుగుకు కాలు కూడా మంచిగా లేదు. ఈ అడవి ఆఫీసర్లు మొత్తం మీద అయితే ఈ ముచ్చట ఎరక చేసుకొని గా ఏనుగు దగ్గరకు పోయి గా ఏనుగుకు పండ్లు పలారాలు ఇచ్చి డాక్టర్లు వచ్చి డైరెక్ట్ ఎక్స్రేలు అడవిల్నే తీసి ఏనుగుకు నయం చేసిర్రు.
చూసిరు కదా, ఏనుగు లెక్క ఉండాలి కానీ గీ ఏనుగు పానం బాగలేక పీనుగు లెక్క అయ్యింది. ఇక మొత్తం మీద అయితే డాక్టర్లు మంచిగా చేసి ఇక దాని తల్లి దగ్గరికి పంపిర్రు. ఇక గీ ముచ్చట ఎరికైనాక చాలా మంది పబ్లిక్ తమిళనాడు అడవి ఆఫీసర్లను మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు గీ నడుమ ఒకరిని చూసి ఇంకొకరు తయారవుతున్నారు. ఇక మొన్ననే కార్లు ఇష్టం వచ్చినట్టు నడిపితే పోలీసులు బడిత పూజ చేసిర్రు. ఇంకా ఎవరన్నా గట్ల చేస్తే ఇడిచిపెట్టమని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. అయినా కుక్కతొక్క వంకర అన్నట్టు గీ మోతవారికి ఇట్లా పోతున్నాడు రోడ్డు మీద. మొన్ననే పట్నంలో నీలోపర షాయి దుకాణం ముంగల ఇక మా దగ్గరనే కార్లు ఉన్నాయి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు నడిపితే ఇక పోలీసు సారోళ్ళు గిట్ల బుద్ధి చెప్పిర్రు. చూసిరు కదా, ఇక మరి గీ లెక్కన బుద్ధి చెప్పినాక కూడా చాలా మంది మారుతారనుకుంటే కుక్కతోక వంకర అన్నట్టు మొత్తం మీద అయితే అసలు మారుతూనే లేరు. అవు ఇగో గీన చూడుండ్రి, గీన పోకడ చూడుండ్రి. చూసిరు కదా, నన్ను చూడుండ్రి, నా అందం చూడుండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే బండిని గాల్లో నడిపియవచ్చే. ఇక మరి గింతకి ఇది ఏడయ్యిందంటే మన పట్నంలో ఉన్న కేబీఆర్ పార్కు దగ్గర అయ్యింది. ఇక ఇంకేమున్నది, ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యింది. ఇక పోలీసులు ఉత్తగుంటారా చెప్పుండ్రి, గా బండి అన్నను గుర్తుపట్టి మొత్తం మీద అయితే కేసు కట్టిర్రు. పోలీసులు ఎన్నిసార్లు బెదిరించినా అసలు అదురుతనే లేరు. పట్నంలో దినామింత బండ్లు దింపుతూనే ఉన్నారు. మరి గిళ్ళు ఎట్లా అవుతారో ఏమో. మా తెలుగు తల్లికి మల్లె పూల దండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదిలిపోతుంటేను అని చిన్నగున్నప్పుడు ఉస్కుల్లా పాట పాడుకున్నాము. అయితే ఇప్పుడు గట్ల లేదు పరిస్థితి. గలగల గోదారి కాదు, విలవిల గోదారి అని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు గీ మాట అన్నట్టున్నది. ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు నిన్ననే అనుకుంటే గియ్యలగుట్ట నదుల బాట పట్టిండు. తూర్పుగోదావరి జిల్లాకు పోయి గడ గోదావరి నది ప్రవాహంను చూసిండు. ఇక గిట్లా చూసుడే కాదు, ఇక మరి గోదావరి నదిలా ఏమేం కలుస్తున్నాయి, ఏమేం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే అంతా అరుచుకున్నాడు. అరుచుకున్నాక గిట్లా గరం అయ్యిండు. ఇది ఎప్పుడు రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు దీనికి? పీక్ టైం ఎప్పుడు చెప్పండి మీరు. అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ అది పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేసినప్పుడు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ యు థింక్ వి విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఇన్నరు కదా, గోదావరి కృష్ణమ్మలు గలగల కాదు, ఇడ మొత్తం ఇలవిలా ఉన్నది అని అనవచ్చే. ఇక అటెనక ఎప్పుడు కులాలు వర్గాల కోసం కాదయ్యా, అప్పుడప్పుడు నీళ్ళ కోసం కూడా ఆలోచన చేయాలి. ఎంత కలుషితమైన నీళ్లు కలుస్తున్నాయి, పానాలు పోతున్నాయి. ఇక ఈ నదిలా ఎట్లా మరి పుణ్యస్థానాలు చేస్తారు అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా అరుచుకున్నాడు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. ఇక్కడ కూర్చొని పుణ్య స్నానాలు చేస్తారు. ఇక్కడ యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. I'll give them the right logic.
ఇన్నరు కదా, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ సారు నదులను కాపాడనికే కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఈ తాప ఎట్లయినా గోదావరి పుష్కరాలు కలుషితమైన నీటితోని కాదు, ఖతర్నాకున్న నీళ్ళతోనే చేసుకోవాలని పక్క ఫిక్స్ అయి ఉన్నట్టున్నాడు. అందుకే నిన్న మీటింగ్ పెట్టిండు, గియ్యాల కూడా మీటింగ్ పెట్టిండు గిట్లా. వై డూ హ్యావ్ టు ఫీల్ గిల్టీ? అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ కాదు, మీరు పీసీబీ కూడా చెప్పాలి. అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ టు సీఎం. నో, any issue I'll speak in the cabinet. If too big an issue, కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. No, you have to be, madam, I'm telling you one more time, please, all the niceties from this, you have to be very practical. Tell a speaker also, whatever the issues, you have to be in the very open in the collective con. That's why there's no point in speaking like this. Niceties over a cup of lunch and dinner doesn't add up to anything. దసరా పండుగ వస్తే అమ్మలక్కలు ఇక బతుకమ్మ ఎట్లా ఆడతారో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా గట్లనే కొందరు అక్కలు బతుకమ్మ ఆడుతున్నారంట. అగ్గో, ఇంకా దసరా పండుగనే రాలేదు, అప్పుడే బతుకమ్మ పండుగ షురు అయిందా అని అనుకుంటున్నారులే. నాకు కూడా మొదలు గట్లనే డౌట్ వచ్చింది. ఇక ఈ వీడియో చూస్తే గప్పుడు అసలు ముచ్చట సమజైంది. మన తెలంగాణలో పువ్వులతోని వేర్చిన బతుకమ్మ చుట్టూ ఆడబిడ్డలందరూ బతుకమ్మ ఆడినట్టే గీ అక్కలు చూడుండ్రి అగో ఎట్లా ఆడుతున్నారో చూసిరు కదా. మంచిగా బోరుకు పూలదండేసి పాటలు పాడుకుంటా అటు ఇటు తిరుగుతున్నారు. ఆయనతో బోరు దావత్ చేస్తున్నారా అనుకోగలరు, కాదు బోరుకు సావు కార్యం చేస్తున్నారు. అవు మళ్ళా బోరు ఉన్నదంటే ఉన్నది, గన్లా ఒక్క సుక్క నీళ్ళు వస్తలేవు. ఇక బోరు ఉన్నదేంది లేనిదేంది అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా బోరుకు అంత క్రియలు చేసిర్రు. இங்கே உண்டா அந்த மாதிரி தண்ணிக்கு கிடந்து தடுமாறுறமே அவங்க நல்லா இருப்பாளா போயிருவாளா ஜெயிக்கணும்னு விஜய்க்கு போட்டு ஜெயிக்க வச்சு இன்னும் ஒன்னே காணும். మరి గింతకి గిది ఏడయ్యిందంటే తమిళనాడు రాష్ట్రంలో పుదుంకోటి జిల్లాలో అయ్యింది. ఇక అక్కోళ్ళ నిరసనకు ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నది. ఇక మొన్న అయిన ముఖ్యమంత్రి, తమిళనాడు తాజా ముఖ్యమంత్రి విజయ్ సారు జరగిల బాధను పట్టించుకుంటే మంచిగుంటది అంటున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. இல்லத்திரவட்டி கிராமத்துலேருந்து பேசுகிறோம். 3 வருஷமாக தண்ணியே வரல, போரில் சுத்தமாக தண்ணியே கிடையாது. நாங்களும் போகாத இடம்ல கலெக்டர் ஆஃபீஸ் வரைக்கும் போயிட்டு வந்துட்டோம். தண்ணியே தர முடியாதுன்னு சொல்கிறா. 20 வீட்டுக்கு எதுக்கு தண்ணிங்கிறாங்க. அப்போ 25 ஓட்டுக்கிட்ட இருக்குது, அப்போ ஏன் ஓட்டு கேட்டு வர்றாங்க? ஓட்டு கேட்டு வந்தும் ஓட்டு தானே போட்டு வந்திருக்கோம். 2 மாதத்தில் போட்டு தரோம்னு சொன்னாங்க. దొంగలకున్నంత పట్టుదల, ధైర్యం, సాహసం ఉంటే మనము ఎప్పుడో బాగుపడుతుంటాము. ఇక ఎందుకంటే రోడ్డు మీద పోయి అక్కల మెడలున్న చైన్ ఇడిచిపెడతలేరు, ఇళ్ళల్లో పైసలు బంగారం ఇడిచిపెడతలేరు, ఆఖరికి మొన్న గణేశుని గుడికాడ ఉన్న గల్లపెట్టెను కూడా ఇడిచిపెట్టలేరు. మరి ఇప్పుడు ఏం దొంగతనం చేసిర్రు అంటారా? ఇక నేను చెప్పుడు ఎందుకు, మీరే చూడుర్రీ. గిన్ని దినాలు దొంగలు ఇండ్లలో పడి పైసలు ఎత్తుకొని వంగ చూసినాం. ఇక నిన్ననే గణేశుని గల్లపెట్ట ఎత్తుకొని వంగ చూసినాం. కానీ గీ దొంగలు ఎక్కడరా నాయన? ఇగో డైరెక్ట్ వైన్స్ షాపులకు వచ్చి మంచిగా మంది బాటిల్ దొంగతనం చేస్తారంటే గల్లపెట్టలు ఉన్న నోట్ల కట్టలు మొత్తం గిట్లా మంచిగా బస్తలకు వేసుకున్నారు.
అగో చూసిర్రా, ఒక గల్లె పెట్ట కాదు, తర్వాయిన 3 గల్లె పెట్టలు ఓపెనింగ్ చేసి మొత్తం మీద అయితే ఉన్న పైకం అంతా ఎత్తుకొని పోయిర్రు. ఇక మరి గింతకి ఎంతగానో పైకం ఎత్తుకొని పోయిర్రటే దగ్గర 60,000 రూపాయలు ఎత్తుకొని పోయిర్రట. దర్వాజలు కోసి మొత్తం మీద అయితే లోపలికి వచ్చిండ్రు. ఇక వచ్చినాక ఇంకేమున్నది, మొత్తం మీద అయితే పైసలు ఎత్తుకొని పోయిర్రు. మరి గింతకి గీ దొంగతనం ఏడయ్యిందంటే ములుగు జిల్లాలో అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే దొంగలకు తాగుడు అలవాటు లేనట్టున్నది, లేకుంటే మొదలు గల మనసు మందు బాటిల మీదకే గుంజుతుండే అని అంటున్నారు. మళ్ళా మనము హోటల్లో ఇడ్లీ కొంటే సాంబారు చట్నీ ఎట్లయితే పార్సల్ ఇస్తారో ఎలక్షన్లు అయినప్పుడు నోట్లు కూడా గట్లనే కలిపిస్తారు కొందరు లీడర్లు. అయితే గిప్పటి సంది ఓట్లకు నోట్లు తీసుకున్నాడు బంద్ చేయాలని పిలుపునిచ్చిండు ఓ పెద్ద లీడరు. మరి గా లీడర్ ఎవరో తెలవాలంటే మన జిగేలాని ముచ్చట చూడాలే. ఎక్కడిది ఈ పొద్దు రేపు ఓట్లకు నోట్లు అనేది పెద్ద కామన్ అయిపోయింది. ఇక ఓట్లకు నోట్లు వంచనోళ్ళను ఏదో చిన్న చూపు చూసినట్టే చూస్తున్నారు. మళ్ళా ఇక గాలెక్కన తయారయ్యింది సమాజం అంతా. ఇక ఓట్ల కోసం నోట్లు మొత్తం మీద అయితే ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇక గాలెక్కన తయారయ్యింది రాజకీయం. ఇక మరికి ఇప్పుడు ముచ్చటేందంటే జేసీ ప్రభాకర్ రెడ్డి సారు మీరు పైసలు తీసుకొని మళ్ళా మా దగ్గరికి పనుల కోసం వచ్చిర్రు అనుకోండి, ఇక మేము కూడా పైసలే అడుగుతాం, గండ్ల తప్పేముంటది. ఇక మీరు పైసలు తీసుకోకుండా పనుల కోసం వస్తే గప్పుడు మంచిగా మర్యాద ఇస్తాం అని చెప్పి ఈ మాట అన్నాడు. మరి అబద్ధం లేదు, ఆ పని అనకూడదైనా అంటున్నా లేడీస్ ఉన్నారు. ఒకటి కోరుతున్నాను వాళ్ళందరినీ, రేపు ఎవరంతా మీ ఇంటికి వచ్చి ఓటు ఏంటని ఉంటే మీ జవాబు ఏముండాలి తెలుసా? ఏముండాలా మీ జవాబు? పని చేసే ఓటేస్తామనండి. 2,000 వద్దు, వాడితో 2,000 నాతో 2,000 వేసుకొని ఓటేస్తాను. జీవితాంతం మాకు బానిసలే కాదు, మీరు మాకు బానిసలైనా 2,000 తీసుకొని ఈసారి వద్దు, పనిచేసే ఓటేస్తామండి. తెలిసింది నాకు మీకు మీ కాళ్ళ కింద ఉంటాడు. ఏమొద్దు ఆ 2,000 మీరు ఆశించదో ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. విన్నారు కదా, గింతే కాదు అసలైన సిసలైన మార్పు తాడిపత్రి నుంచే మొదలు కావాలన్నాడు గిట్లా. ఏమొద్దు ఆ 2,000 మీరు ఆశించదో ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. మన ఊర్లో ఇది ట్రై చేయాలా, పనిచేసేవాడికి ఓటేస్తామనండి. 2,000 4,000 తీసుకోగా మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, ನೀವು 10 మంది వస్తే మీకు 5,000 10,000 20,000 నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళేం బ్రింగ్ చేయలే. నీలో తప్పు ఉంది, తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. విన్నారు కదా, సార్ అన్నట్టు మార్పు వస్తే మార్పు మంచిదే. మళ్ళా ఇక గిన్ని దినాలు రాజకీయంలోండి ఆఖరికి పెద్ద మనిషి జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఒక మంచి ముచ్చట చెప్పిండు. ఇక ఈ ముచ్చట విన్నాక పబ్లిక్ ఏమంటున్నారంటే ఏజ్ల పెద్దోడే గాని మహానుభావుడు అంటున్నారు. మళ్ళా అప్పుడు గిప్పుడు అదే మనుషులు, కానీ అప్పుడు పూరి గుడిసెలుండేటి, గిప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినాయి. పూరి గుడిసెలు పోయి బిల్డింగ్లు ఎట్లయినాయో ప్రేమలు కూడా గట్లనే అయినాయి. పైసలున్నలనే పలకరిస్తున్నారు. మరి గిసొంటి దినాలల్లా గీ లెక్కన ప్రేమలుంటాయని అస్సలు అనుకోలే. అగగు అమ్మర బిడ్డ చూసినారులా, తాతకు అవ్వకు మంచిగా ఊరోళ్ళందరూ కలిసి చెట్టు కిందనే షష్టు పూర్తి చేయవచ్చే.
అగో చూసిరు కదా మర్రి చెట్టు కింద మంచిగానే షష్టి పూర్తి వేడుకలు చేసుకోబట్టే. మరి గింతకి ఇదేంటారా మహబూబాబాద్ జిల్లా నరసింహపేటల ఇక ఊరోళ్ళందరూ ఉపాధి హామీ కూలి పనికోతే ఇక గదే మర్రి చెట్టు కింద మొత్తం మీద అయితే ఊరోళ్ళే కలిసి గిట్లా షష్టి పూర్తి చేసిర్రు. ఇక ఉపాధి హామీ కూలోళ్ళే చుట్టాలన్నమాట. చూసిరు కదా మొత్తం మీద అయితే ఏడుకలు గట్టిగానే జరిగినాయి. మరి గింతకి అవతాత పేర్లేందంటే జయమ్మ సోమయ్య. ఇక ఇద్దరు కలకాలం కలిసి ఉండాలని చెప్పి తోటి ఉపాధి హామీ కూలోళ్ళు గీ ఆలోచన చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక చూసిన వాళ్ళందరూ తాతకు అవ్వకు షష్టి పూర్తి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మళ్ళా లీడర్లకు ఏమన్నా తిప్పలు వస్తే అందరు లీడర్లు ఒక్కటే మాట మీద ఉంటారు. కానీ రైతులకు తిప్పలు వస్తే గట్ల కాదు, ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క మాట. చెయ్యి పార్టీ లీడర్లేమో మేము పంట మొత్తం కొంటున్నాం, అసలు రైతులకు డోకనే లేదంటున్నారు. పువ్వు పార్టీ లీడర్లు, కారు పార్టీ లీడర్లు ఏమో అసలు రైతుల పంటలే కొంటలేరని అంటున్నారు. గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరూట్లా గీసారే ఉన్న ముచ్చట ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. ఎక్కడిది అందరిదొక మాట నాదొక మాట అన్నట్టు కోమటిరెడ్డి రాజగోపాలం రెడ్డి సారు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు యోగి మాట అన్నాడు. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబాలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పినప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. ఇన్నరు కదా నిజమే, రైతులు మస్తు అవస్థలు పడుతున్నారు. ధాన్యము కొంటలేము సరిగ్గా, మేము కొంటాము పక్క, ఇక మీరు మమ్మల్ని క్షమించాలి అని అనవచ్చే. ఈ అగ్గి మాట ఇన్నోళ్ళందరూ సార్ను శబాస్ అంటున్నారు. మళ్ళా ఉన్న ముచ్చట ఒప్పుకున్నందుకు. అయితే నిన్న జగిత్యాల జిల్లాలో చెయ్యిపాటి లీడర్లు ధర్నా చేస్తున్నప్పుడు ఆడికెళ్ళి ఆర్టీసీ బస్సు పోతుంటే గీ ఆర్టీసీ డ్రైవరు గీ మాట అన్నాడు. ఇన్నరు కదా పెట్రోల్ డీజిల్ కాదు ముందుగల్లా పండించిన పంటను కొనుండ్రి అని అన్నాడు. ఇక ఇంకేమున్నది, కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు మండినట్టున్నాయి. ఇక అన్నను నౌకరీలకెళ్ళి తీసేయాలి అని చూసిర్రు. రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. ఇక అంటే పరిస్థితికి ఇట్లున్నది, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తుంది, ఉన్నాయి అన్ని 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తునే నీకు అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఆపేసి ఇక ఇంకేమున్నది, అన్న తరపున కారు పార్టీ లీడరు గంగుల కమలాకర్ సారు మంచిగానే అరుచుకున్నాడు. గిట్లా బ్రేకింగ్ న్యూస్, వడ్లు కొనమని మంత్రి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు. సో అది ఏమందంటే, అయితే ఏమన్నా ఆయన అడుగుతుంటే, అయితే నేను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడాను తెలిపిన డ్రైవర్. సో నేను ఏమంటున్నా, మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం. సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్గా పక్కకి ఆర్ఎం ఆఫీసు, ఈ మీటింగ్ అయినాక డెఫినెట్గా మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% రేపు జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము.
ఇన్నరు కదా రైతుల తిప్పల మీద మాట్లాడితే గన్ల గలతేమున్నది అని అనవచ్చే. గా ఆర్టీసీ డ్రైవర్ అన్నకు మేము అండగా ఉంటాము అని అనవచ్చే. ఇక గీల ముచ్చట గిట్లుంటే గీయల్ల గుట పువ్వు పార్టీ లీడర్లు రైతు గోస భరోసా కార్యంలా పాలు పంచుకున్నారు గిట్లా. చూసిరి కదా ఎట్లున్నాయి మన జిగేళ్ళని ఆర్తలు. జిగేలున్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ ఆలకు కలుద్దాం. నమస్తే.